మునుగోడు నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామంలో బీజేపీ శ్రేణులు తమ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని గెలిపించేందుకు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆరేగూడెం గ్రామంలో బీజేపీ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఉన్న వారంతా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని, రాజగోపాల్ రెడ్డిని ఘనమైన మెజారిటీతో ప్రజలు గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారంటున్న బీజేపీ నాయకులతో మా ప్రతినిధి ప్రణయ్ ఫేస్ టు ఫేస్. మునుగోడు ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించేందుకోసం 3 పార్టీల నేతలు ఇప్పటికే ప్రతి గ్రామాల్లో కూడా ప్రజలకు వారి వారి పార్టీలు చేసేటువంటి లాభాలు, ఒకవేళ వాళ్ళు అధికారంలోకి వస్తే ఏం చేస్తాము, ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డి ఏం చేశాడు, ఇక ముందు ఏం చేయబోతున్నాడు అంటూ ఇటు బీజేపీ, ఒకవైపు టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తుందంటూ టీఆర్ఎస్, తెలంగాణ ఇచ్చింది మేమే తెచ్చింది మేమే అంటూ కాంగ్రెస్, మొత్తంగా 3 పార్టీలు ప్రధానంగా మునుగోడులో పోటీ పడుతున్నాయి. సో బీజేపీకి సంబంధించి ఇప్పుడు మనం ఆరేగూడెంలో ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించి బీజేపీ శ్రేణులు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రజా నాడి ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమంటున్నారు? వాళ్ళు వచ్చి డెవలప్ చేస్తారు కదా. ఇంతవరకు ఎవరికి గుర్తు రాలేదు కదా మునుగోడు డెవలప్మెంట్. రాజీనామా చేసిన తర్వాత వీళ్ళందరూ ఎమ్మెల్యేలు 100 మంది ఇక్కడే వచ్చి కూర్చున్నారు. ఈ 20 రోజుల తర్వాత వస్తారో రారో తెలియదు. ఎప్పటికి ఉండేది రాజగోపాల్ రెడ్డి కాబట్టి రాజగోపాల్ రెడ్డి తోటే అవుతుంది కదా ఇది. అంటే రాజగోపాల్ రెడ్డిని గెలిపించండి అంటూ కూడా మీరు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. సో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేసినప్పుడు ప్రజలు ఏమంటున్నారు? వాళ్ళు ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి ఓటేస్తామని చెప్తున్నారు అన్న వాళ్ళు. వాళ్ళకు కూడా నమ్మకం ఉంది. టీఆర్ఎస్ 8 సంవత్సరాల నుంచి చూస్తున్నారు టీఆర్ఎస్ పాలనని. మేము చెప్తున్నాం వాళ్ళకు, మేము కూడా ఇంతవరకు రాని ఏ నాయకులు ఇప్పుడు వస్తున్నారు కదా కొత్తగా, మీరు కూడా అర్థం చేసుకోండి అని వాళ్ళకు వివరిస్తున్నాం. మా సాధ్యమైనంత వరకు మేము కూడా కృషి చేస్తున్నాం. ప్రజల నుంచి కూడా రెస్పాన్స్ బాగుందన్న. ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి ఈసారి కూడా అవకాశం ఇస్తా ఉంటున్నాం. అన్నదమ్ములు ఇద్దరు కూడా కోవట్లుగా మారి మునుగోడు ప్రజలను అన్యాయం చేసేందుకే ఈ ఉప ఎన్నిక అంటారు. అట్లా అంటే వాళ్ళ దాంట్లో కూడా ఉన్నారు కదన్న. కవిత ఎందుకు రావట్లేదు మేము కూడా అడుగుతున్నాం. లిక్కర్ స్కామ్ లో బుక్ అయింది. ఇక్కడ వస్తే నిన్న మొన్న మేము కూడా న్యూస్ చూస్తున్నాం, కవిత కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోబోతుందని. వాస్తవాలు తీసి ప్రూఫ్ చూపించినాక మేము కూడా నమ్ముతా ఉన్నది. కోవట్లు అనేది సరే, జనాలకు ఇంకో 10 రోజుల్లో తెలిసిపోతాయి ఎవరు కోవట్లు ఎవరు నిజమైన వాళ్ళు అనేది. అంటే ప్రజల్లో ఇప్పటికే మీరు బీజేపీ తరఫున దాదాపు మునుగోడంతా కూడా బీజేపీ శ్రేణులు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. సో ఎంత మెజారిటీ రావచ్చు యావరేజ్? ఒక్క ఓటైనా రాజగోపాల్ రెడ్డి ముందు గెలిచిన దానికి ఒక్క ఓటైనా ఎక్కువ వేయడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము. ఖచ్చితంగా గెలుస్తాడు. సో 3 గ్రామ పంచాయతీల్లో మీరు 3 గ్రామ పంచాయతీ పరిధిలో తీసుకున్నప్పటికీ ప్రజలు ఏమంటున్నారు? బీజేపీని గెలిపించేందుకోసం ప్రజలు ఏమంటున్నారు? మీరు ప్రతి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసినప్పుడు ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు స్పందన బాగా ఉంది. ప్రజలు ఏంటంటే నరేంద్ర మోడీ గారి యొక్క విధానాలు, ఆయన చేసే పనులు బాగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ స్పందన బాగా ఉంది. రాజగోపాల్ రెడ్డి కూడా వ్యక్తిగతంగా ఎన్నో సేవా పనులు చేసి ఉన్నోళ్ళు లేనోని ఆదుకోవడం వల్ల ఆయన కూడా జనంలో బాగా స్పందన ఉంది. ఆయనకు చేయడానికి జనం మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా బీజేపీ ప్రభుత్వం కూడా మనకు రూపాయి కిలో బియ్యం పూర్తిగా వాళ్ళే ఇస్తున్నారు. స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇయ్యదు. అదేవిధంగా కిసాన్ సమ్మాన్ నిధి ప్రధానమంత్రి 3 సార్లు 2000 ప్రధానమంత్రి గారు అవి రైతులకు వేస్తున్నారు. అదేవిధంగా మన లాట్రిన్లు కానీ ఈ సీసీ రోడ్లు కానీ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్ ఏమి ఇస్తలేదు. ఏమైనా కేసీఆర్ ఒక 2-3 పథకాలు పెట్టుకొని అందులో అవినీతి పాల్పడి ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తుండు. నేను నరేంద్ర మోడీ గారి యొక్క అద్భుత పాలన వల్ల ఈ దేశం పురోగతి చెందుతుంది. ఆయన ఉంటేనే ఈ దేశం బాగుపడుతుంది. ప్రజలు కూడా అదే విధంగా భావిస్తున్నారు. మన ఈ గ్రామ పంచాయతీలకు కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోయినాయి. గ్రామ పంచాయతీలు సెంట్రల్ ఫండ్ తోటే గ్రామ పంచాయతీలు నడుస్తున్నాయి. లేకపోతే అసలు గ్రామ పంచాయతీలు కూడా నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఉండే. వాళ్ళు ఇచ్చే మనిషికింత ఫండ్ వలన 15th ఫైనాన్స్ వలన అవి కూడా ఇప్పుడు గ్రామ పంచాయతీ కూడా అభివృద్ధి నడుస్తుందంటే సెంట్రల్ ఫండ్ తోటే నడుస్తుంది. అదేవిధంగా పూర్తిగా నరేంద్ర మోడీ అవినీతి రహిత పాలన చేయడం వల్ల ప్రజలలో మంచి స్పందన ఉంది. ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాజగోపాల్ రెడ్డిని
బ్రహ్మాండమైన మేయాడితో గెలిపిస్తారని ఆశిస్తున్నాను. మొత్తంగా రాజగోపాల్ రెడ్డిని గెలిపించేందుకు బీజేపీ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ఖచ్చితంగా కూడా రాజగోపాల్ రెడ్డి రాజీనామా అనంతరం కూడా మునుగోడులో కొంత అభివృద్ధి చెందేందుకు కొంత పెన్షన్లు కావచ్చు, రోడ్లు మరమ్మతులు కావచ్చు, ఇవన్నీ కూడా చేకూరుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఎటకెలకి రాజగోపాల్ రెడ్డి అనుకున్నదే నిజం కానుందా? రాజగోపాల్ రెడ్డి ఈ ఉప ఎన్నికలో గెలవబోతారా? చూద్దాం.